సో ఇదే టైంలో చాలా మంది ఒక నెగిటివ్ గా ఒకటి ప్రచారం చేస్తారు. అవును అంటే రీసెంట్ గా విజయవాడలో వరదలు రావటం, అవును సో ఫ్లడ్స్ వస్తే అమరావతి మునిగిపోతుందని చెప్పి చాలా మంది పెద్ద ఎత్తున దీని మీద సోషల్ మీడియా వేదికగా అవును ప్రచారం చేశారు. అవును కానీ వాస్తవంగా అక్కడ ఫ్లడ్స్ వస్తే ఏం జరుగుతుంది, వెదర్ మ్యాప్స్ అసలు ఏం చెప్తున్నాయి, ఫ్యూచర్ అమరావతి yes ఎలా ఉంటుంది, చాలా మంది ఇప్పటికే ఎన్ఆర్ఐలు కావచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, చాలా మంది అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అవును ఇలాంటి సందర్భంలో ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు తీసుకుని రావడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇప్పుడు ఏ మంచి కార్యక్రమం జరిగినా ఏ పెద్ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ విషయంలో కూడా అమరావతి విషయంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. ఇక ఫ్లడ్స్ విషయంలో వాస్తవాలు మాట్లాడుకోవాలంటే అమరావతికి బుడమేరు వల్ల ఫ్లడ్స్ రావు, కృష్ణా రివర్ వల్ల ఫ్లడ్స్ రావు. కృష్ణా రివర్కి ప్రొటెక్టివ్గా కరకట్ట అంటారు, అక్కడ Yes. ట్రంక్ రోడ్ అంటారు. ట్రంక్ రోడ్ ఆల్రెడీ ఉంది. మొన్న వచ్చింది సివియర్ రెయిన్ఫాల్, భారీ వరదలు. అలాంటి వరదల్లో కూడా ఆ ట్రంక్ రోడ్డుకి అటుపక్క వాటర్ ఉన్నాయి కానీ ఇటుపక్కకి రాలేదు. వాటర్ రాలేదు. సో ఇది నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, గూగుల్ ఇమేజెస్ ఉన్నాయి, లైవ్ ఇమేజెస్ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అమరావతికి మొన్న ఫ్లడ్స్ రానే రాలేదు. ఒక్క ఏరియాలో నీరుకొండ అనే ఏరియాలో, అది కూడా కొంచెం పల్ల ప్రాంతం, అది ఆ పల్ల ప్రాంతంలో ఒక్క 50 ఏకర్స్లో మాత్రం కొంత వాటర్ స్టోరేజ్ కనిపించింది అంతే. మిగతా వాటర్ ఎక్కడ కనిపించినా కూడా వర్షం పట్టడం వల్ల నిలబడిపోయిన వాటర్ అవి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, సో వాటర్ కొన్ని చోట్ల పాసేజ్ లేదు. ఆ రెయిన్ వాటర్ అక్కడ నిలబడినాయి కానీ ఫ్లడ్ వాటర్ అయితే అమరావతి సిటీలోకి రాలేదు. దీన్ని మనం సైంటిఫిక్గా కూడా చెక్ చేసుకోవచ్చు. సో floodmap.netలో మనం చెక్ చేసుకుంటే అసలు ఏపీలో ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏవి, ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ కానివేవి అనేది అందరూ చూసుకోవచ్చు. ఇది అమరావతి ఫ్లడ్డెడ్ ఏరియానా నాన్ ఫ్లడ్డెడ్ ఏరియా అనేది అందరూ చెక్ చేసుకోవచ్చు, ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అమరావతికి ఫ్లడ్ వస్తే వచ్చేది కొండవీటి వాగు వల్ల వస్తుంది, కృష్ణా రివర్ వల్ల రాదు, బుడమేరు వల్ల రాదు, అసలు పాసిబిలిటీ లేదు. ఈ వాస్తవాన్ని అయితే అందరూ గ్రహించాలి. సో కొండవీటి వాగు వల్ల వచ్చే ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్రెడీ కొంత జరిగింది అక్కడ. Yes. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అంటే ఆ టెక్నికల్ టర్మ్స్ నాకు తెలియదు, ఆ ప్రికాషన్స్ అయితే అది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే తీసుకోవటం జరిగింది. అవును. సో అమరావతికి ఫ్లడ్ వచ్చే అవకాశాలు అయితే లేనే లేవు. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే గూగుల్ ఇమేజ్, లైవ్ ఇమేజ్, మన ఫ్లడ్ టైంలో నిజంగా అమరావతికి ఫ్లడ్ వచ్చిందా లేదా అనేది గూగుల్ ఇమేజెస్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే floodmap.net చెక్ చేసుకుంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏదన్నా ఫ్లడ్ వస్తే కొండవీటి వాగు, దానికి ప్రివెన్షన్ అనేది ఆల్రెడీ తీసుకోవటం జరిగింది. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఫ్లడ్స్ అండి.